సింహరాశి వారికి మే 17 శనివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున ఏం జరగబోతుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అసలు నమ్మలేరన్నమాట. తప్పకుండా మీకు రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నమైతే చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని ఒక కామెంట్ కూడా రాయండి. ఈ సింహరాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక సింహరాశి వారు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా సింహరాశి వారి గురించి తెలుసుకున్నట్లయితే మానవతా దృక్పథంతో ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. వీరి కళా దృష్టి, సృజనాత్మకత అద్భుతమైనది. వీరు తమ భావోద్వేగాలను లోతుగా అనుభూతి చెందగలరు. ఇతరుల భావాలను అర్థం చేసుకోగలరు. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి వీరికి నమ్మకం అనేది చాలా ఎక్కువగా అసలు ఉండదన్నమాట. ఎందుకంటే ఈ సింహరాశి వారు ఎక్కువగా పక్క వాళ్ళనే నమ్ముతూ ఉంటారు. వారిని ఎప్పుడు కూడా తక్కువగా చేసుకొని ఉంటారు. అంటే ఎక్కువగా ఎవరిని నమ్ముతారో మిమ్మల్ని మాత్రం ఎప్పుడు కూడా మీరు నమ్ముకోరు. అందువల్ల ఈ సింహరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి రేపటి రోజున మీకు ఎలా ఉండబోతుంది అంటే, మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోవద్దండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను, కష్టాలను ఎదుర్కోవడం జరిగింది. కానీ రేపటి రోజున అంటే రేపు కానీ ఎల్లుండి కానీ మీకు అంతా కూడా మంచి జరగబోతుంది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారన్నమాట. అలాగే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఈ రాశి వారి నుంచి మీరు అన్నీ కూడా అనుకున్నటువంటి విజయాలను తప్పకుండా సాధిస్తారండి. మీకు జరగబోయేటువంటి ఏదైనా కానీ అంటే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100% మీరు స్వీట్లని పంచిపెడతారనమాట ఎదుటివారికి. అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క రాశివారు ముఖ్యంగా దైవారాధన చేయడం వలన చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే కనుక ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తప్పకుండా తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరన్నమాట. ఎప్పుడు కూడా మనం పక్క వాళ్ళ మాట నమ్ముతాం, కానీ మన మాట మీద మనకు నమ్మకం ఎప్పుడూ ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచి అయితే మీరు ఇక నుంచి ఆ అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం. ముఖ్యంగా విషయాలు ఏమిటంటే కనుక, మొదటిగా మీరు దైవారాధన చేయడం, రెండోది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీ అనుకున్న వారిలో విజయాలు తప్పకుండా సాధించగలుగుతారండి. ఇంకా ఏదైనా కానీ ముందు రోజుల్లో మనం అనుకుంటాం మనము బాగా లేమని, ఎప్పుడు కూడా ఇలా ఎవరు చూడరని. అవిటి వాళ్ళని చూడండి, ముష్టి వాళ్ళని చూడండి, వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బాగున్నామని చెప్పుకోవచ్చు కదా. అలానే ఒకరితో పోల్చుకోవద్దు. ఎప్పుడు కూడా ఎవరి జీవితం ఎలా ఉండాలనేది ఆ దేవుడి నిర్ణయంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా దైవ నామస్మరణ అనేది మర్చిపోకుండా, అలాగే చక్కగా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు సాగిపోవాలి. అలాగే ఈ రాశివారు ఇంకొక తప్పు ఏమిటంటే ఎప్పుడు డౌట్లో ఉండిపోవడం. అంటే మీలో ఒక సందేహం పడిపోయి ఉంటుందన్నమాట. అంటే దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉండడం, ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారనమాట. అలా ఎప్పటికీ కూడా చెయ్యొద్దు. ఆ దేవుడు మనకి తోడున్నాడని అనుకొని ఒక అడుగు ముందుకు వేసి ఆ పని మనం స్టార్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఆ పని అనేది పూర్తి అవుతుంది. ఇక సందేహంతో చేయడం అనేది మనకు ఎన్నో రకాల ఇబ్బందులను అయితే ఎదుర్కొనవలసి ఉంటుంది. అంటే ఆ పని అవుతుందో లేదో అని ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అలా చేయకుండా మీకు ఒక అడుగు నమ్మకంతో ముందుకు వేశారంటే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అలాగే ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెడతారనమాట. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఎక్కువగా మొదలు పెట్టండి. ఎప్పుడైతే మిమ్మల్ని నమ్ముకుంటారో మీరు తప్పకుండా ఆ పని మీకు విజయవంతం అవుతుంది. అలా ఈ రాశివారు మీకు సంబంధించినటువంటి విషయాలను మీరు తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అసలు చెప్పకండి. ఎందుకంటే మీకు జరగబోయేటువంటి విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేటివి వాళ్ళందరూ చేయడం వలన జరుగుతుంది. ఎందుకంటే మీ శత్రువులు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటారు. కాబట్టి మీరు ఇక నుండి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా ముఖ్యం, ఉత్తమం కూడా. అంతేకాకుండా ఈ యొక్క రాశివారు ఇప్పటి వరకు చాలా అంటే సాగింది అనుకోండి, కానీ ఇప్పటి నుంచి రేపటి రోజున ఎలా జరగబోతుంది అనేటువంటి విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు. కాబట్టి
ఈ యొక్క సింహరాశి వారికి మే 17 శనివారం రోజు తప్పకుండా అంత మంచి శుభవార్తను వినబోతున్నారని చెప్పుకోవచ్చు. అది ఏంటని చూసుకున్నట్లయితే కనుక, ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏ పనులు ముందుకు వెళ్ళాలని మరియు మీరు విజయాలు సాధించాలని ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా పూర్తయిపోతాయి అన్నమాట. ఇక మీరు ప్రతీదీ కూడా మీరు అనుకున్న విధంగా సాగిపోతుంది. మీరు అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటారో అటువంటి వాటన్నిటినీ కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారండి. కాబట్టి ఈ నూతన ప్రారంభాల వస్తువుల కొనుగోలు తప్పకుండా మీరు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారో అవన్నీ కూడా ముందు ముందు మీకు నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో, మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉందన్నమాట. కానీ మీరు ఏమాత్రం కూడా పక్క వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా మీ పనిలో మీరు నిమగ్నం అయిపోండి. మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని, అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారో అప్పుడు విజయాలు తప్పకుండా మీ సొంతం అనేది అవుతాయండి. కాబట్టి తప్పకుండా రేపటి రోజున మీకు అంతా కూడా నూతన ప్రారంభాలు మొదలవుతాయన్నమాట. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదా నూతనంగా ఏదైనా వ్యాపారాలు మొదలుపెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ కానివ్వండి, ఇంకా ఇలాంటివి ఏదైనా కానివ్వండి, వీటి వల్ల మీకు ఎనలేని ఆర్థిక అభివృద్ధికి కూడా చూడబోతున్నారు. కాబట్టి సింహరాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా సరే శుభవార్త అనేది వచ్చేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. కాకపోతే దీనికి మీరు చేయవలసినటువంటి ఒక పరిష్కారం అయితే ఉందన్నమాట. ఏమిటి అంటే, మొదటగా మీరైతే ప్రతి శనివారం రోజు కానీ లేదా సోమవారం రోజు కానీ శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే గుమ్మడికాయను కట్టుకోండి. మీకు ఉన్న దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీ నుంచి దిష్టి దోషాలు తొలగిపోవాలంటే మీరు మన అనుకున్న వాళ్ళు విజయాన్ని తప్పకుండా సాధించాలని మనం అనుకుంటూ ఉంటాం కదా. ఆ ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని తప్పకుండా మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. అంటే మనకు ఏదైనా క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో వారే మిమ్మల్ని కోరుకున్నారో, అలాగే మీ చెడును కోరుకున్నారో, ఎప్పుడు చూసినట్టే స్వయంగా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారనమాట. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మిమ్మల్ని ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. వాళ్ళని లైఫ్ని మనము పులి స్టాప్ పెట్టాలన్నమాట. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా కూడా, చేతులు జోడించి అడిగినా కూడా మీరు మీ యొక్క జీవితంలోకి వాళ్ళని అసలు రానివ్వకండి. అలాగే వాళ్ళని ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదన్నమాట. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, అలాగే వాళ్ళతోటి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేయబోతున్నారు వాళ్ళని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, అలాగే మీ జీవితంలో రేపటి రోజున జరగబోయేటువంటి అద్భుతాలు ఏమిటి, ఆ గుడ్ న్యూస్లు ఏమిటి, మీకు ఎప్పుడు కూడా ఏ రంగంలో బాగుంటుంది, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు తప్పకుండా తెలుసుకుందాం. అయితే రేపటి రోజున మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతికూలమైన అంశాలు కూడా అనుకూలంగా మార్చుకోవచ్చు. నరదిష్టి నరఘోష కారణంగా మీకు ఇన్ని రోజులు ఏది కూడా యాక్టివ్గా ఉండేవారు కాదనమాట. సోమరితనంగా పడుకోవాలని అనిపించడం, ఇంకా పని చేయడానికి ఇష్టం చూపించలేకపోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటున్నారు కదా. కాకపోతే మీలో ఉన్న బద్ధకం, లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు బయటకు విడిచిపెట్టండి. ఎందుకంటే అది లేజినెస్తో ఏ పని కూడా అవ్వదు కదా. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు చకచక చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతట అవే జరిగిపోతాయని మాత్రం ఎప్పుడు కూడా మీరు కలలో కూడా అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ మనకు ఫలితం అనేది అనుకూలంగా వచ్చేలాగా చేస్తారనమాట. అందుకని మీరు ఎప్పుడు కూడా బద్ధకాన్ని వదిలిపెట్టేయాలి. మీలో ఉన్నటువంటి లేజినెస్ను విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీకు మంచి జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే రేపటి రోజున ఆ ఇద్దరు వ్యక్తులను మీరు ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి దూరంగా ఉండడం చాలా మంచిది. శివాలయంలో తప్పకుండా మీరు అభిషేకం చేయించి ప్రదక్షిణలు చేసి రండి. ఎరుపు రంగు వస్త్రాలు కానీ ఎవరికైనా దానం ఇస్తూ ఉండండి. పసుపు, కుంకుమ, కర్పూరం, పచ్చకర్పూరం ఇలాంటి వస్తువులను సమర్పించండి. అలాగే లక్ష్మీదేవి సంతృప్తి చెంది అమ్మవారి ఆశీర్వాదాలను వర్షంలా
మీరు కురిపిస్తుందన్నమాట. ఎవరికైనా జీవితంలోకి డబ్బు సమస్యల నుండి విముక్తి పొందాలనుకుంటే మాత్రం లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తప్పనిసరి తామర పువ్వును సమర్పించండి. ఇలా చేయడం ఇంట్లో శ్రేయస్సుని తీసుకొని వస్తుందన్నమాట. డబ్బు సమస్యల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది. శుక్రవారం రోజున బియ్యంతో పాయసం సిద్ధం చేయండి. ఆ పాయసం నైవేద్యంగా లక్ష్మీదేవికి సమర్పించండి. ఒకవేళ శుక్రవారం వీలు కాని వారు శనివారం రోజు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. చక్కగా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.